హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,600 దగ్గర అయింది. ఓపెనింగ్ 24,600. ఇంట్రాడే లో చూసుకుంటే నిన్నటి లో కన్నా లోయర్ సైడ్ వెళ్తూ 24,535 రీచ్ చేసింది. 24,535. అలానే ఇంట్రాడే హై 24,767. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకుంటే ఇక్కడ ఒక 230 పాయింట్స్ దాకా రేంజ్ కనపడుతుంది. ఓవరాల్ రేంజ్లో ఫైనల్గా మార్కెట్ క్లోసింగ్ చూసుకుంటే 24,666. 24,000 ఓపెనింగ్ నుంచి క్లోసింగ్ జస్ట్ ఒక 70 పాయింట్స్ మాత్రమే రేంజ్ కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ ఓపెనింగ్ చూస్తే 24,613 ఉంది. అయితే ఇక్కడ ఓవరాల్ రేంజ్ ఏమో దీనికి తగ్గట్టు 50 to 60 పాయింట్స్ రేంజే కనపడుతుంది. జస్ట్ ఒక 25 to 30% ఆఫ్ రేంజ్లో బాడీ అయితే క్రియేట్ అయింది. లాస్ట్ 2 days స్ట్రాంగ్ బాడీస్ వస్తే ఇప్పుడు సాచురేట్ అయిపోతుంది మార్కెట్ అంతా. యాక్చువల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం నిన్న అనేది చూద్దాం. ఈ క్లోసింగ్ బట్టి మనం ఏ విధంగా చూడొచ్చు అంటే లోయర్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 24,500 లెవెల్ ఉంది కాబట్టి సో రేపటి మార్కెట్లో ఈ 24,500 సపోర్ట్ని మళ్ళీ డౌన్ సైడ్ టచ్ చేయడానికి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఒకవేళ ఈ వీక్నెస్ కంటిన్యూ అవుతూ 24,500 బిలో వెళ్తే మళ్ళీ వీ విల్ గెట్ బ్యాక్ టు ద లాస్ట్ 2-3 వీక్స్లో ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్కి మళ్ళీ షిఫ్ట్ అవుతాం. సో ప్రెసెంట్ ఈ క్లోసింగ్ బట్టి ఓవరాల్ రేంజ్ 24,500 నుంచి 24,800. ఇది ఇనిషియల్ రేంజ్. అయితే ఇనిషియల్ రేంజ్ 24,500 నుంచి 24,800. ఈ 300 పాయింట్స్ అని మాట్లాడుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ అదే రేంజ్ ఇక్కడ మనం చూడొచ్చు. 24,500 నుంచి 24,800 ఇన్ బిట్వీన్లోనే ఆ 300 పాయింట్స్ రేంజ్లోనే ఈ 230 పాయింట్స్ రేంజ్ ఉంది. సో ఇన్ డీటెయిల్ ఇప్పుడు మార్కెట్ అయితే సాచురేట్ అయిపోయింది. రేపు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి రేపు కూడా ఇదే రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మార్కెట్ స్లోగా సాచురేట్ అవుతూ రావడం ఇక్కడ బాడీ వైజ్ క్యాండిల్లో మనం చూడొచ్చు. సో ఈ వీక్ అంతా ఇలానే సాచురేట్ అయ్యి ఇంకా మనకి 2 days ఉన్నాయి కాబట్టి ఈ వీక్లో సో నెక్స్ట్ వీక్లో ఒక ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇంకా 15 minutes క్యాండిల్లో అనలైజ్ చేయడం అవసరం లేదు. ఇక్కడ ఈ రేంజ్నే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే రేంజ్ క్రియేట్ చేసిందో రేపు కూడా అదే రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 24,500 నుంచి 24,800. దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈ 55,000 బోర్డర్ దగ్గర క్లోజ్ అయినా ఈ 55,000 లెవెల్ నుంచి 54,900 ఈ 100 పాయింట్స్ రేంజ్ని ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందా, రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుందా అనేది మనం చూడాలి అని మాట్లాడుకున్నాం. ఈరోజు ఓపెనింగ్ బాగానే 55,000 ఎగ్జాక్ట్ మార్క్ దగ్గర ఓపెన్ అయింది. ఈ 55,000 మార్క్ అండ్ ఇక్కడ నుంచి నిన్న మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో 55,200 నియర్ బై ఓపెన్ అయితే ఈరోజు 55,200 లెవెల్ని హిట్ చేసింది. ఒక 200 పాయింట్స్ అప్ సైడ్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ఈ హైలో హోల్డ్ చేయకుండా మార్కెట్ లోయర్ సైడ్ ఈ 54,500 ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ వరకు పడిపోయింది లోయర్ సైడ్. ఇప్పుడు టోటల్ రేంజ్ చూసుకుంటే 200 + 500 700 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ ఫైనల్గా మార్కెట్ క్లోసింగ్ ఏమో 54,800 దగ్గర వచ్చేసింది. ఇదే యాక్చువల్ క్లోసింగ్. ఇప్పుడు ఇది సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు రెడ్ క్యాండిల్ బాడీ బిలో క్లోజ్ అవ్వడం వల్ల ఇది రెసిస్టెన్స్ లాగా మనం చూడొచ్చు. సో ఇప్పుడు రేపటి మార్కెట్లో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఈ 55,000 నుంచి 54,500. సో ఈ 500 పాయింట్స్ రేంజ్ని ఎస్టిమేట్ చేస్తాము. చూద్దాం ఈ రేంజ్ నుంచి ఎటువైపు క్లోజ్ అవుతుంది అనేది. ఇక్కడ మాత్రం ఒకసారి 15 minutes క్యాండిల్లో అనలైజ్ చేద్దాం. బికాస్ మనం ఈ జోన్ని ఎక్స్పెక్ట్ చేసాం కదా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ జోన్ అని. సో దాన్ని ఇక్కడ క్లియర్గా 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూస్తే 55,100 ఎబో ఏ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు అండ్ మనం 54,900 ఎబో అండ్ 55,000 ఇదొక సపోర్ట్ జోన్ అని నిన్ననే మాట్లాడుకున్నాం. సో మనం నిన్నటి వీడియోలో చూసుకున్నా. సో ఇక్కడ చూద్దాం నిన్నటి వీడియో. బ్యాంక్ నిఫ్టీ ఎస్టిమేటెడ్ రేంజ్ 100 పాయింట్స్ రేంజ్నే రెస్పెక్ట్ చేస్తూ వెళ్ళింది కాబట్టి సో ఇది సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుందా, రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేస్తుందా రేపటి మార్కెట్లో మనం గమనించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇది బ్రేక్ చేస్తూ అప్ సైడ్ వెళ్తే దెన్ అప్పర్ సైడ్ 500 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం 55,000. సో ఇది స్ట్రాంగ్గా ఉంటే మార్కెట్ 55,500 వరకు అనుకున్నాం. బట్ ఇక్కడ చూస్తే మ్యాక్సిమం క్యాండిల్స్ని ఓవర్లాప్ అవుతూ కామన్ హైస్ దగ్గర
లెవెల్ డ్రా చేసుకోగలిగితే 55,200 మన నేకుడ్ ఐతో కనపడుతుంది. 55,200. సో ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్ ఈరోజు ఇంట్రాడేలో రెసిస్ట్ చేయడం చూడొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ ఫాలో అయిపోయింది. సో ఇక్కడ చూద్దాం, అది 54,900 సపోర్ట్ అనుకుంటే 11:45 క్యాండిల్ ఎప్పుడైతే దీని బిలో క్లోజ్ అయిందో అక్కడి నుంచి మార్కెట్ దీన్ని రెసిస్టెన్స్ లాగా ఫేస్ చేయడం చూడొచ్చు. అండ్ ఈ క్యాండిల్ బాడీ పరంగా చూసుకుంటే 54,600 ఈ బేస్ దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. సో లాస్ట్ టైం కూడా ఈ 54,600 మార్క్ నుంచి అప్పర్ సైడ్ 55,600. సో ఈ రేంజ్ని మనం ఇంతకుముందు గమనించాం అండ్ మళ్ళీ ఇప్పుడు ఇదే రేంజ్ని రెస్పెక్ట్ చేస్తుంది. కానీ ఒకవేళ రేపటి మార్కెట్లో 54,600 బిలో కరెక్ట్ అయింది అంటే దెన్ మనం 54,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ ఈ లోయర్ ఎడ్జ్ కూడా షిఫ్ట్ అవుతాం. సో చూద్దాం, ఇది నెగిటివ్ సినారియోలో 54,600 బిలో మూవ్ అవుతూ ఉంటే ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అప్ సైడే ఉంటున్నట్లయితే మాత్రం ఈరోజు రేంజ్నే మనం స్టిక్ అయి ఉంటాం. సో దట్స్ అవర్ 2 కేసెస్ విత్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా మూవ్ ఆన్ అవుతుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.